దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానమునకై ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. కీర్తనలు 65:4. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు దేవుని స్తుతిస్తున్నాడు ఈ మాటలతో. ఏమేం మాటలు? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎంత మంచి ఆత్మీయత కలిగినటువంటి మాటలు. మనము ప్రతి ఆదివారం కానీ ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు కానీ మనం తప్పకుండా హాజరవ్వాలి. దాంట్లో ఉన్నటువంటి మనం మందిరంలోనికి వెళ్ళటానికి సమయాన్ని మనము పొందుకోవాలి. ఎందుకంటే అక్కడ కీర్తనకారుడు ఆ మందిరం గురించి మాట్లాడుతున్నాడు. రెండు మాటలు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చాలు. కీర్తనకారుడికి ఎప్పుడూ అదే. ఇంకా ఆయనకి రాజమందిరాలు, రాజగృహాలు, భవనాలు, మేడలు ఇవి కాదు ఆయనకు కావాల్సింది. దేవుని మందిరములో ఆయనకి మేలు కలుగుతుందట. అందుకని అంటాడు కదా, నీ మందిరపు గడప దగ్గర నిలబడి ఉన్నా నాకు తృప్తి కలుగుతుంది దేవా అని అడుగుతాడు. ఈ రోజున ఇక్కడ వాక్యములో నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము తండ్రి అని కీర్తనకారుడు స్తుతిస్తున్నాడు. నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళుచు ఆయన పొందుతున్న మేళ్ళు, తృప్తి గురించి ఏమైతే పొందుకున్నాడో ఆ పొందుకున్న దాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు రాజు అయినప్పటికీ సకల సౌకర్యాలతో సమకూరి ఉన్న తన రాజభవనంలో కూర్చుంటానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమంతా ఏంటంటే దేవుని మందిరములో గడుపుటే ఆయనకి ఇష్టం. దేవుని మందిరములో గడపాలి. ఆయన సమయమంతా దేవుని మందిరములోనే గడపాలి. పరిశుద్ధాలయం అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం, దానికి రాజభవనం అనే అర్థం కూడా ఉంది. అది రాజభవనమే, అది దేవుని ఇల్లు, అది దేవుని మందిరం. దేవుని మందిరం పరిశుద్ధాలయం గనుక కీర్తనకారుడు దేవుణ్ణి నా రాజా, నా దేవా అంటూ సాగిలపడడం దావీదునకు ఎంతో ఇష్టం. యెరూషలేము దేవాలయం దేవుని నివాస స్థలమైతే కీర్తనకారుడు దేవాలయ ప్రాంగణములో ఉంటున్నట్లు నిత్యము ఊహించుకుంటూ మనఃపూర్వకంగా మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని నుండి మేళ్ళు పొందుతూ తృప్తిగా జీవనం సాగిస్తుంటాడు కీర్తనకారుడు. ఆ మాటే నేటి ధ్యాన వాక్యం కూడా. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అంటున్నాడు. దేవుని ధన్యత పొందుకుంటానికి కీర్తనకారుడు
పరిశుద్ధాలయమునే ఆశ్రయిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో దేవుణ్ణి ఆశ్రయించడం ధన్యతకు కారణం. కనుక మనము ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళటం అనేది ఏమాత్రము ఆలస్యం చేయకుండా వెళ్ళకుండా ఉండకూడదు. తప్పకుండా మందిరంలోకి వెళ్ళాలి. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన మనం చేసుకోవాలి. అట్టి ధన్యత పొందుటే దేవుని నుండి మేలు పొందుటే అని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఆయన నుండి కృపా ధన్యత మనము పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఏ విధంగానైతే ఎన్ని సకల సౌకర్యాలున్నా సరే అవన్నీ వదిలేసేసి ఆయనకి కావాల్సింది బరబర దేవుని మందిరంలోకి ప్రవేశించటమే. ఆయన టైం అంతా దేవుని మందిరంలో గడపటమే. దేవుని మందిరంలో గడపటం అంటే దేవుని మందిరంలోకి ప్రవేశించే దగ్గర నుంచి ప్రార్థనలతోనే ఉంటాడట కీర్తనకారుడు. ఎంత ఇష్టమో ఆయనకి దేవుని ఆశ్రయం అంటే ఎంత ఇష్టమో, దేవుని చేత మేళ్ళు పొందటం ఎంత ఇష్టమో, మేళ్ళు పొంది తృప్తి చెందటం ఆయనకి ఎంత ఇష్టమో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఎప్పుడు మనము మన దేవుని ఆలయానికి వెళ్తూ దేవుని ఆలయంలో వాక్య సందేశకులు ఇచ్చే సందేశాలు మనం వింటూ వాటి ప్రకారంగా మనం పాటించుచు మనము దేవుని మహిమపరుచుకుంటూ దేవుని మేళ్ళు మనం పొందుకుందాము. ఆయన ధన్యత పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. ప్రభా, నేటి వాక్య ధ్యానం చేస్తున్న మమ్ములను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయములో మేము పాలు పంపులు పుచ్చుకుంటూ నీ పరిశుద్ధాలయములోని ఆవరణలో దేవా మేము తిరుగుచు నీ పరిశుద్ధాలయములోని వాక్య సందేశకులు ఇచ్చే ప్రతి మాటను, అమూల్యమైనటువంటి మాటలను మేము మనసులో పెట్టుకొని హృదయానుసారంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.